ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వాహన తయారీ సంస్థలు హాజరయ్యాయి. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశంలో ఆటోమోటివ్ రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా 2.5 కోట్లకు పైగా కార్లు అమ్ముడవుతున్నాయని, ఇది అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ అని అన్నారు. భారతదేశ ఆటో రంగం వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారిస్తోందన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశంలో ఆటో పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ దశాబ్దం చివరికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 8 రెట్లు పెరుగుతాయని చెప్పారు. एक ऐसा सिस्टम जो फॉसिल फ्यूल के हमारे इंपोर्ट बिल को कम करे, इसलिए आज ग्रीन टेक्नोलॉजी, ईवीज, हाइड्रोजन फ्यूल, बायोफ्यूल्स, ऐसी टेक्नोलॉजी के डेवलपमेंट पर हमारा काफी फोकस है. नेशनल इलेक्ट्रिक मोबिलिटी मिशन और ग्रीन हाइड्रोजन मिशन जैसे अभियान इसी विजन के साथ शुरू किए गए हैं. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లకు మారుతున్నారని అన్నారు. భారత్లో తొలిసారిగా కొనుగోలు చేసేవారు కూడా ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. వాహనాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. వచ్చేడాది నాటికి భారత్ మొబిలిటీ రంగానికి ప్రపంచంలోనే అగ్రగామి గమ్యస్థానంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ आज 3 व्हीलर्स और ट्रैक्टर्स में सबसे बड़ा मैन्युफैक्चरर बन चुका है. साथ ही साथ वैश्विक स्तर पर सबसे बड़ी मार्केट 2 व्हीलर्स की आज भारत में है. निरंतर मोबिलिटी सेक्टर में अभूतपूर्व गति के साथ आगे बढ़ रहा ये सेक्टर अब इनोवेशन और विशेषकर सस्टेनेबिलिटी को भी एक मजबूती देने का काम कर रहा है. భారత్ మొబిలిటీ ఎక్స్పో 22వ తేదీ వరకు కొనసాగనుంది. యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్ వేదికల్లో కూడా ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.